బోల్. బాయ్ మనోహర్ ఇప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి ఊరవతల ఉన్న గుడికి బయలుదేరింది బాయ్. ఠీకే. ఓకే బాయ్. రణ్వీర్ గారు, గుడికి వెళ్ళాలి పదండి. అక్కడికి వెళ్ళి అసలు ఏం చేయబోతున్నారు? కనీసం మాకైనా చెప్పండి. మీరిచ్చే సర్ప్రైజులకి, షాకులకి ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో మేము లేవు. కర్ర పెరగదు, పాము చావదు. రిలాక్స్ అవ్వండి. చలో. దేవుడా, అమ్మరా డైరీ చూడకుండా చెయ్యి. భగవంతుడా, లైబ్రరీలా ఈ సైలెన్స్ ఏంటి? ఇద్దరమే ఉన్నాం, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటే కనీసం మాట కూడా మాట్లాడడం లేదు ఈ మొద్దు మనిషి. ఇలా కాదు, ఏదో ఒకటి చేసి మాట్లాడేలా చేయాలి. మాతాకాళి, నీ బిడ్డ ఒక విజయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఈసారైనా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూడు. ముష్పర్ దయాకరో. సారీ. అది ఏదో డైరీలా ఉందండి. అది 6 డైరీ. ఈ డైరీలో ప్రతి పేజీలో మా గురించి నింపేసినట్టు 6 తన జీవితం అంతా మమ్మల్ని నింపేసుకుంది. పిల్లలు, నేను, అమ్మ, నాన్న, ఇదే 6 ప్రపంచం. రోజులో జరిగిందంతా ఈ డైరీలో రాసి ఈవినింగ్ ఇంటికి రాగానే రాసిందంతా చదివి వినిపించేది. ఏంటి? అక్క డైరీ రాసి మళ్ళీ మీకు వినిపించేదా? డైరీ పర్సనల్ కదా, మీరెలా విన్నారు? ఒక్కరోజైనా నా గురించి, పిల్లల గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసిందేమో అన్న చిన్న ఆశతో వినేవాణ్ణి. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నా ఆశ తీరలేదు. మా గురించి కాకుండా తను ఇంకెవరి గురించి అయినా రాసిందంటే అది నీ గురించే. చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న సంతోషాలు తన మాటల్లో వినేవాణ్ణి.
అక్క నా గురించి రాసిందా? నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా, మరి ఎలా రాసింది? ఫ్యామిలీ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి రాసిందంటే నా గురించి అన్నారు కదా, పరిచయం లేని నా గురించి అక్క ఎలా రాస్తుంది? నీ గురించి అన్నానా? కాదు కాదు, నీరజ అని తన ఫ్రెండ్ గురించి రాసిందని చెప్తున్నాను. నీరజ అన్నారా? నాకు నీ గురించి అన్నట్టు వినిపించింది. అవును, అక్క లాస్ట్గా ఏం రాసిందో చదివారా? తన మాటల్లో విన్న భావాలని రాతల్లో చదవలేకపోయా, చదివే ధైర్యం చేయలేకపోయా. అక్క మీద మీకున్న అంతులేని ప్రేమలో నా మీద ఆవగింజంత వచ్చినా చాలండి, చచ్చేదాకా ఆ ప్రేమతో బతికేస్తా. లోపలికి వెళ్దామా? అందరూ వచ్చాక వెళ్దామా? సీతమ్మ తల్లి రాముల వారికి దారి చూపించదండి, ఆయన నడిచిన దారిలోనే నడుస్తుంది. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్తావని రోజు ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ నువ్వు చెప్పవు. హే లూస్, నేనేం అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మొట్టి బుర్ర, నేను మాట్లాడేది ఆ బుర్రకు అర్థమైతేనే కదా, అర్థవంతంగా అనిపించడానికి. అయ్యో ఏమండి, ఆగండి, నేను వస్తున్నా. అయ్యో దేవుడా. నీకు తిన్నగా నడవటం రాదు, నాకిలా తింగరగా నడిస్తే నచ్చదు. సో ఇప్పటి నుంచి నాకు మినిమం 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి. 7 అడుగులు కలిసి నడిచాక మళ్ళీ మధ్యలో ఈ 2 అడుగుల దూరం అవసరమా? అవసరమే, చాలా అవసరం. దట్స్ బెటర్. ఏమైంది? ఏమైంది? కళ్ళలో ఏదో దుమ్మ పడినట్టుందండి, చాలా మండుతుంది. ఏం కాదు, మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై చేయి. అబ్బా, చాలా మంట పడుతుందండి, చాలా పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, నీ చేతి నేను చూస్తాను.
అబ్బు ఏమైంది రాథోడ్? వీళ్ళిద్దరూ కలిసిపోవాలని మనం గుడికి తీసుకొస్తే వీళ్ళేం సార్ మరి ఇంతలా కలిసిపోయారు. ఆ? అమ్మో అయినా నేను ఇలాంటి చూడలేనమ్మా. కలిసిపోవాలనుకున్నాం గానీ మరి అందరిలో ఇలా అంటే ఇదేం బాగాలేదు నిర్మల. బావులేనప్పుడు చూడ్డం దేనికి? అయినా వాళ్ళు ఇప్పుడు మనల్ని చూస్తే ఇబ్బంది పడతారు. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరేం మాట్లాడుతున్నారు? ఆ? అక్కడ అంత జరిగే ఛాన్స్ లేదు. అమర్ గురించి నాకు బాగా తెలుసు. సార్ గురించి తెలుసు కానీ మిస్ అమ్మ మొగుడు గారి గురించి మీకు తెలియదు కదా మేడం. రండి మేడం. నేను చెప్పేది విను. వాళ్ళ దగ్గరకు వెళ్దాం. పద. రండి మేడం. అరే, నేను చెప్పేది విను. ఓకేనా? వీళ్ళేంటి ఇంకా రాలేదు? నానా ఇక్కడ అంకుల్ రాథోడ్. పదండి, అమర్ పిలుస్తున్నాడు. గుడి ఇటుంటే మీరేంటి అటు వెళ్తున్నారు? అంటే మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకని. డిస్టర్బ్ చేయడం ఏంటి? అదే సార్ మీరు మిస్ అమ్మా. హా, మిస్ అమ్మ కంట్లో డస్ట్ పడితే తీస్తున్నా. డస్టా అంతేనా? నేను ఇంకా డొయ్యం డొయ్యం అనుకున్నాను. ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఈ మధ్య ఏదేదో మాట్లాడుతున్నారు? అర్థం లేకుండా ఆలోచిస్తున్నారు. రండి. దీనికే ఇలా అయిపోయాడే. లోపల మనం దోష నివారణ పూజతో పాటు దాంపత్య పూజ కూడా చేస్తున్నామని తెలిస్తే ఏమైపోతాడో ఏమో. మా సార్ గురించి తెలుసు కూడా ఇలాంటి పూజ అని చెప్పకుండా సార్ని ఎందుకు తీసుకొచ్చారు సార్? వాడికే అంత తెలివి ఉంటే వాడి బాబుని నాకెంత ఉండాలి? ఆ? ఒక్క దెబ్బకు రెండు పెట్టాలన్నట్టు ఇంట్లో సమస్యలు గట్టెక్కుతాయి. వాడు అమ్మాయి దారిలోకి వస్తాడు. మీరిలానే బడాయికి పోతూ ఉండండి. ఆ. అమర్ గాని వింటే అప్పుడు మీరు ఏ దారిలోకి వెళ్ళాలో అప్పుడు తెలుస్తుంది. అమ్మో అవును కదా. వద్దు ఎవరు దీని గురించి మాట్లాడకండి. సార్. పదండి పదవయ్యా బాబు. పదండి. హే, ఆగు. ఏయ్, ఏం చేస్తున్నావు? భర్త అడుగు జాడల్లో నడుస్తున్నాను మను. నువ్వు అడ్డుపడకూడదు. తప్పు. హే, ఆ, ఆ? ఏంటి? అమర్ ఏదో జాలిపడి సాయం చేస్తే దానికేదో నీ మీద ప్రేమ ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవా? ఆ, ఇంకా ఆ తాళి, ఆ స్థానం, ఆ సంతోషం నీ సొంతమని ఊహల్లో ఉన్నావేమో. అవన్నీ నావి, నాకే సొంతం. ఇవాళ కాకపోతే రేపైనా నా దగ్గరికి వచ్చేస్తాయి. ఓ, ఎలా వస్తాయి? నడుచుకుంటున్నా? ఫ్లైట్ వేసుకున్నా? అంటే వస్తుందని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎలా వస్తుందో కూడా తెలిస్తే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా. తీయడానికి నా ప్రాణాలు నా దగ్గర ఇక్కడున్నాయి మను. నా మనసు, ప్రేమ, ప్రాణం ఆయనకెప్పుడో ఇచ్చేసా. ఆయన రానన్నావు కదా మను, మళ్ళీ ఎందుకు వచ్చావు? మంచి మూడు. నీ మొహం చూడగానే పాడైపోయింది. పో మను.
నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు. ఏంటి మనోహరి ఇక్కడే ఆగిపోయావు? పద వెళ్దాం. రా. అయ్యో, అమ్మా, ఆ పూజా కార్యక్రమాలు ఏవో తొందరగా కంప్లీట్ చేయండి, నేను వెళ్ళాలి. పంతులు గారు రావాలి కదా అమర్. రాథోడ్, పంతులు గారు ఎక్కడున్నారో ఫోన్ చేయి. వచ్చేటప్పుడు కారులో పూజ సామాన్లు ఉన్నాయి, తీసుకొచ్చేసాయి. అలాగే సార్. అసలు ఏమిటే నీ ఇబ్బంది? నన్ను ఇంటికి రావద్దంటావా? ఏనా ఎక్కడున్నారో ఏంటో. ఒక్క నిమిషం ఉండు, ఇంకో కాల్ వస్తుంది. హలో పంతులు గారు, మేము టెంపుల్కి వచ్చేసామండి. మీరు ఎక్కడున్నారు? రాథోడ్ గారు, నాకు అర్జెంట్ పని పడటం వల్ల నేను నా కొడైకెనాల్ వచ్చేసాను. అదేంటి పంతులు గారు, పూజ చేపిస్తామని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి మీరు వెళ్ళిపోయారేంటి? ఇక్కడ మేము ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి? అరే రే, అది నోరా మాటల యంత్రమా? ఎప్పుడు ఎవరు చెప్పేది పూర్తిగా వినవా? నేను మా ఊరొచ్చానని చెప్పాను కదా. కానీ మీ పూజ జరిపించడానికి మా అన్నగారైన పచ్చిపులుసు జగన్నాథ్ శర్మ గారిని పంపించేశాను. అన్నయ్య? మా అగ్రహారం మొత్తం ఆయన్ని సరస్వతీపుత్రుడు అంటాం. మనిషి మంచోడే గాని ముక్కోపిష్టి. నా దగ్గర వాగినట్టు ఆయన దగ్గర వాగేవే అనుకో, కోపంలో శపిస్తాడు, చచ్చు ఊరుకుంటావు. వేదవది ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేనెందుకు నోరు జారుతాను? కంట్రోల్ అనే ఉంటాను. ఇలాంటి పూజలు జరిపించడం మా అన్నగారికి బటర్తో పెట్టిన ఎడ్యుకేషన్. సదాశివం గారిని ఏం కంగారు పడద్దని చెప్పు, అంతా మా అన్న చూసుకుంటాడు. సరే పంతులు గారు, అది సరే గాని మీ అన్నగారు ఎన్నింటికి వస్తారు? టైమింగు ఉన్న మనిషి ఖచ్చితంగా టైంకే వస్తాడు. సరేనండి, ఉంటాను. అమ్మో, ఆయన ఎలా భరించాలో ఏంటో. ఆయన రావడం లేదని వాళ్ళ అన్నగారైన జగన్నాథ్ శర్మ గారిని పంపించారంట సార్. నేనే జగన్నాథ శర్మ. ఆ సీనియర్ శర్మని నేనే. నమస్కారం పంతులు గారు. నమస్కారం. శర్మ గారు మీకు విషయం చెప్పారు కదా. విషయం వాడు చెప్పాడు, విశేషం చెప్పేలా నేను చేస్తా. దాంపత్య పూజలు జరిపించడం నాకేమీ కొత్త కాదు. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. నూనె నీళ్ళలా వచ్చిన వాళ్ళని పాలు నీళ్ళలా కలిపి పంపించే బాధ్యత నాది. ఐ యామ్ హియర్, యూ డోంట్ ఫియర్. అమ్మా, నువ్వేదో దోష నివారణ పూజ అన్నావు, ఈయనేమో దాంపత్య పూజ అంటున్నారు. దోష నివారణ పూజే బాబు. దంపతులు చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అవుతుంది. మంచి ముహూర్తంలో పూజ మొదలు పెట్టాలి. రండి రండి, పదండి రండి. రండి నాన్న, రండి. పదండి.